చూడండి వాటర్ చూడండి ఎట్లా వస్తుందో, వర్షం, ఫుల్ వర్షము. ఇప్పుడు మన ప్లేన్కి వచ్చేసి ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నారు, మీకైతే అది కూడా చూపిస్తాను చూడండి. టేక్ ఆఫ్ అవుతుంది చూడండి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అది, ఇండిగో ఎయిర్లైన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది, అదేనండి ఫ్యూయల్ ఫిల్లింగ్ మిషన్. గోవాకి రాగానే మాత్రం ఫుల్ వర్షం పడుతుంది, దమ పడుతుంది వర్షం. అసలు మామూలుగా అయితే మామూలుగా పడట్లేదు వర్షం మాత్రం. అలా వీడియోలు తీస్తే మాత్రం మనకి ఫైన్ కానీ జైల్లో కానీ వేస్తారు, అందుకని నేనైతే వీడియోలు అయితే తీయలేదు. ఇంతకుముందు ఆకాశ ఎయిర్లైన్లో ట్రావెల్ చేసినప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం గుండె జల్లమనింది, బట్ ఇండిగోలో మాత్రం నాకు అస్సలు ఏం అనిపించలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సందీప్ బ్లాగ్స్. మరొక సరికొత్త వీడియో మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాను. ఇవాళ మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు గోవా అండి. గోవా అయితే వెళ్తున్నాను ఫ్లైట్లో, అంటే కొంచెం తక్కువలో ఫ్లైట్ టికెట్ వచ్చేసింది, అందుకని నేను తీసుకొని అయితే వెళ్తున్నాను. మీకైతే ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఈ వీడియో అయితే చూపిస్తాను. ప్రజెంట్ నేనైతే ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే చెక్-ఇన్ అయితే చేశానండి. చెక్-ఇన్ తీసుకొని ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాను నేను. అదండి లోపలికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇక్కడేనండి సెల్ఫ్ చెక్-ఇన్ అయితే చేశాను. ఇప్పుడు మనమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మనము ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాము, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. ఇప్పుడు నేనైతే డొమెస్టిక్ డిపార్చర్ దగ్గరకి అయితే ఉన్నాను. డొమెస్టిక్ డిపార్చర్ అండి. ఇప్పుడు మనమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము ఫ్రెండ్స్. ఇప్పుడే లగేజ్ చెకింగ్ చేసేసుకొని మొత్తం ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసానండి. డిపార్చర్ దగ్గర లోపలికి అయితే వచ్చేసాను. బ్యాక్ సైడ్ చెకింగ్ జరుగుతుంది కదా, మన బ్యాగ్స్ మొత్తం అయితే చెకింగ్ చేస్తారు. అక్కడ చెకింగ్ చేసుకొని లోపలికి అయితే వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి డిపార్చర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మన ఫ్లైట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:25కి ఫ్లైట్ డిపార్చర్ అయితే అవుతుంది. అక్కడ మీకైతే బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారండి. అక్కడ నుంచి లోపలికి రాగానే ఇక్కడ ముందర వచ్చేసి క్లాత్ స్టోర్ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి తినుబండారాల స్టోర్ ఒకటి ఉంది. మొత్తం తినేవి ఉన్నాయి, బట్ మనమైతే కొనలేము. మన ఇంటి దగ్గర ఫ్లాట్ అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కోవాలా తినేవి కొనాలంటే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. మాకు వచ్చేసి ఫ్లైట్ వచ్చేసి 5:25కి. ఇంకా 3 అవర్స్ అయితే వెయిట్ చేయాలి ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు నేనైతే వచ్చేసి గేట్ నెంబర్ 10లో అయితే ఎంట్రీ అవ్వాలి. గేట్ నెంబర్ 10 దగ్గరికి అయితే వెళ్తున్నాను. గేట్ నెంబర్ 10లో అయితే మనకైతే ఎంట్రీ చేసుకోవాలి మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటే. చిన్నగా వెళ్తున్నాను. గేట్ నెంబర్ 10 దగ్గరికి అక్కడ డిస్ప్లే బోర్డులో 8 మినిట్స్ వాక్ టైం ఇచ్చారండి. 8 మినిట్స్ వాక్ టైం ఇచ్చారు గేట్ నెంబర్ 10లోకి దగ్గరికి వెళ్ళాలంటే మనం. ఇదిగోండి లోపల, ఎయిర్పోర్ట్ లోపల చూడండి ఎలా ఉందో. బ్యాగ్స్ చెకింగ్ దగ్గర నుంచి గేట్ నెంబర్ 10 దగ్గరికి వెళ్ళాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంది. మధ్యలో మనం గేట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎస్కలేటర్లు అయితే ఉన్నాయి. ఈ ఎస్కలేటర్లో కూడా వెళ్ళొచ్చు, కావాలంటే పక్కన నడిచి వెళ్ళొచ్చు. మనం అయితే ఎస్కలేటర్లోంచి వెళ్దాము. ఎస్కలేటర్లోకి అయితే వెళ్తున్నా. ఎస్కలేటర్లో అయితే ఉన్నాను. నడిచే వాళ్ళు అయితే పక్క నుంచి నడిచి రావచ్చు, ఎస్కలేటర్లు వెళ్ళేటోళ్ళు అయితే ఎస్కలేటర్లో రావచ్చు. ఓకేనా. ఇప్పుడు ఆ లగేజ్ బ్యాగ్ చెక్ చేసుకొని కొంచెం ముందరకు రాగానే మొత్తం షాపింగ్ మాల్స్, షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మొత్తం. చూడండి షాపింగ్ స్టోర్స్. ఇక్కడ కొనాలంటే మీరు ఏదైనా ఫ్లాట్ అమ్ముకొని వచ్చి కొనుక్కోవాలి, అలా ఉంటాయి అన్నమాట రేట్లు. ఓకేనా. ఇదిగోండి ఇదిగోండి బ్యాక్ సైడ్ మొత్తం స్టోర్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎయిర్ బస్సెస్ అయితే పార్కింగ్లో ఉన్నాయండి. ఒకటి ఇండిగో, ఆకాశ ఎయిర్, ఇటు పక్క కూడా ఇండిగో ఉంది. ఎక్కువ ఫ్లైట్లు వచ్చేసి ఇండిగో ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం నేనైతే ఆకాశ ఎయిర్లో అయితే ఫ్లై చేశాను. నైట్ టైము 10:30కి అనుకుంటా ఫ్లైట్. ఢిల్లీ టు హైదరాబాద్ అయితే వచ్చాను ఆకాశ ఎయిర్లైన్స్లో. ఇప్పుడు జర్నీ అయితే ఏం అర్థం కాలేదు నైట్ కాబట్టి. ఇప్పుడు చూడాలి, ఎర్లీ మార్నింగ్ చేస్తాను ఈరోజు, ఎట్లా ఉంటుందో చూడాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్లైట్ ఒకటి టేక్ ఆఫ్ అవుతుంది చూడండి, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అది.
ఇండిగో ఎయిర్లైన్స్ చూడండి వెళ్తుంది, వెళ్ళిపోయింది గాల్లోకి, వెళ్ళిపోయింది గాల్లోకి అదండి, పోతా ఉంది అక్కడ పైకి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే తీస్తున్నారు. అది హైదరాబాద్ టు ఢిల్లీ అయితే వెళ్తుందండి. అది హైదరాబాద్ టు ఢిల్లీ అండి ఆ ఫ్లైట్ ఎయిర్ ఇండియా. అంటే టేకాఫ్కి అయితే వెళ్తుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ హైదరాబాద్ టు ఢిల్లీ. ఫ్రెండ్స్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. టేకాఫ్కి చిన్నగా వెళ్తుంది ముందలకి, చూడండి చిన్నగా స్టార్ట్ అయింది ముందలకి. వెళ్తా ఉంది చిన్నగా. వచ్చేసి బోర్డింగ్ అయితే చేయడానికి అయితే వచ్చాను. బోర్డింగ్ లైన్ ఇది, హైదరాబాద్ టు గోవా బోర్డింగ్ పాయింట్, గేట్ నెంబర్ 10 అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. టైం వచ్చేసి కరెక్ట్గా 4:43 అవుతుందండి. గేట్స్ అయితే ఓపెన్ చేశారు. గేట్ నెంబర్ 10 నుంచి అయితే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అండి. చూడండి ఈ బుడ్డ గేట్లో నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్లోకి బుడ్డ ఫ్లైట్ అనుకుంటా. ఇది కిందకి వెళ్తుందా లేకపోతే డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్తుందా అనేది మనకైతే ఐడియా లేదు. కరెక్ట్గా మాకు వచ్చేసి 4:42కి అయితే బోర్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ క్యూ ఉంది. ఈ క్యూ లోపలికి పోవాలి మేము ఇప్పుడు. ఈ క్యూ అయితే పెద్ద క్యూ ఉంది ఇక్కడ. అదిగోండి మనం వెళ్ళబోయే ఫ్లైట్ అండి ఇది. అదిగోండి ఫ్లైట్ ఇదే. ఇదేనండి లోపల ఎంట్రన్స్. ఎయిర్ హోస్టర్స్ అయితే ఉన్నారు. మన సీట్ దగ్గరికి అయితే వచ్చేసానండి. విండో సీటు 2 విండోస్ ఉన్నాయి, అటొకటి ఇటొకటి. 2 విండోస్లో అయితే కూర్చున్నాను. 2 విండోస్ అయితే బుక్ చేశాను. ఇప్పుడు మన ప్లేన్కి వచ్చేసి ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నారు. మీకైతే అది కూడా చూపిస్తాను చూడండి. ఫ్యూయల్ ఎలా ఫిల్ చేస్తారు, రెక్కలను అయితే ఫిల్ చేస్తారు ఫ్యూయల్. అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ రెక్కలను అయితే ఫ్యూయల్ అయితే ఫిల్ చేస్తున్నారు. వాటర్లో వర్షం పడేలాగి మీకు అర్థం కావట్లేదు. అది ఫ్యూయల్ ఫిల్లింగ్ మిషన్ అండి. అది అక్కడ ఫ్యూయల్ అయితే ఫిల్ చేస్తున్నారు. బయట వర్షం పడుతుంది బయట, అందుకని మనకి కరెక్ట్గా కనిపించట్లేదు బయట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది. అదేనండి ఫ్యూయల్ ఫిల్లింగ్ మిషను. దాని నుంచే ఫ్యూయల్ అయితే ఫిల్ చేశారు. ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. ఫుల్గా ఫ్యూయల్ అయితే ఫిల్ చేశారు. और सीट बेल्ट खुली रखें। धूम्रपान को सुरक्षित, आरामदायक और बेहतर बना पाएंगे। हमें बेहद खुशी है कि हम आपको हमारे देश के साथ जोड़ सके। प्रस्तुत है आपके लिए इंडिया बैंक। धन्यवाद। ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఆక్సిజన్ మాస్క్, సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ మాస్క్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ और नाक और मुंह ढककर सांस लेते रहें। दूसरों की सहायता करने से पहले अपना मास्क सही तरीके से पहनें। इस विमान में 10 आपातकालीन द्वार। ఫ్రెండ్స్ మనకి సెక్యూరిటీ కారణాల వలన టేక్ ఆఫ్, ల్యాండింగ్ వీడియోస్ అయితే తీయట్లేదండి. అలా వీడియోలు తీస్తే మాత్రం మనకి ఫైన్ కానీ జైల్లో కానీ వేస్తారు. అందుకని నేనైతే వీడియోలు అయితే తీయలేదు. ఎయిర్ హోస్టర్స్ మాత్రం అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు ఎయిర్పోర్ట్ విజువల్స్ మాత్రం ఫోన్లో రికార్డ్ చేయకూడదని ఎయిర్ హోస్టర్స్ అయితే చెప్తున్నారు. నేను అందుకని ఆ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు. మన ఫ్లైట్ వచ్చేసి క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 549 km/h స్పీడ్తో అయితే వెళ్తుందండి.
ఇప్పుడు చూడండి ఈ విండో గ్లాస్కి మేఘాలు తగులుకొని వాటర్ ఎలా అవుతుందో చూడండి. మేఘాలు తగిలి మేఘాల్లో అయితే వెళ్తుంది. మనమైతే గోవా అయితే రీచ్ అయిపోయాము. కింద మీకు గ్రౌండ్ కనిపిస్తుంది కదండి, అది గోవా. చాలా బాగుంది. వాటర్ మొత్తం ఫుల్ వాటర్ ఉంది కింద. చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఫ్లైట్ అయితే ఇప్పుడు ల్యాండ్ అవుతుంది. చూడండి మేఘాల్లో ఎట్లా పోతుందో. లాస్ట్ టైం నేను ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు నైట్ అయితే చేశాను. నైట్ 10కి ఎక్కాను. 12:20 కల్లా హైదరాబాద్లో దిగాను. 2 hours 20 minutesలో తీసుకొచ్చేసాడు ఢిల్లీ నుంచి హైదరాబాదు. ఇంతకుముందు ఆకాశ ఎయిర్లైన్లో ట్రావెల్ చేసినప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం గుండె జల్లమనింది. బట్ ఇండిగోలో మాత్రం నాకు అస్సలు ఏం అనిపించలేదు. దిగేటప్పుడు చాలా స్మూత్గా దింపాడు. అసలు దిగినట్టు కూడా అనిపించలేదు. బట్ ల్యాండ్ అయ్యేటప్పుడు టైర్స్ గ్రౌండ్ టచ్ అయ్యేటప్పుడు కొంచెం గత్మన్నట్టు అయింది. చూడండి వాటర్ చూడండి ఎట్లా వస్తుందో. ఫుల్ వర్షము, మామూలు పడట్లేదు గోవాలో వర్షం. ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి గోవా అయితే రీచ్ అయిపోయామండి. 20 minutes ఎర్లీగా తీసుకొని వచ్చాడు. 6:40కి రావాల్సిన మనము 6:20 కల్లా తీసుకొని వచ్చేసాడు, దింపేసాడు గోవాలో. ఫ్రెండ్స్, గోవా ఎయిర్పోర్ట్ బయటికి రాగానే వర్షం అయితే తగులుకుందండి. అసలు మామూలుగా లేదు వర్షము. చప్ప పడుతుంది. ఫ్రెండ్స్, ఇండిగోలో నాకైతే స్నాక్ అయితే ఇచ్చారండి, చికెన్ జంగిల్ శాండ్విచ్. నేనైతే తినలేదు. ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి తింటాను. ఇది గోవాకి రాగానే మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. దమ పడుతుంది వర్షం. అసలు మామూలుగా అయితే పడట్లేదు వర్షం మాత్రం. ట్యాక్సీ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది. 50 rupees అన్నారు. మేము అడిగిన లొకేషన్ దగ్గరికి చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఎయిర్పోర్ట్ నుంచి అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాము. 400కి అయితే బుక్ చేసుకున్నాము రూమ్ దగ్గరికి. 400లో అయితే ట్యాక్సీ బయ్యే తీసుకెళ్తున్నాడు. ప్లేసెస్ కూడా తిప్పి చూపిస్తారంట. ఈ ప్లేసెస్ అన్నీ తిప్పి చూపించినందుకు సమ్ ప్రైస్ చెప్పాడు. ఆ ప్రైస్ మీకైతే నేను ఆ వీడియో అవుట్ చేసినాకైతే మీకైతే చెప్తాను వర్తబులా కాదా అనేది. ఈ భయ్య నెంబర్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి నేను దీన్ని చూసిన తర్వాత. ఫ్రెండ్స్, చూడండి వర్షం చూడండి ఎలా పడుతుందో. అసలు వైపర్లు అయితే అలానే ఆడిస్తున్నాడు. ఫుల్ వర్షం పడుతుంది గోవాలో. అబ్బో ఏమి వర్షం ఇందాక, ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ అయినా పడతానే ఉంది వర్షం మాత్రం. ఫ్రెండ్స్, ఇప్పుడే రూమ్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇదేనండి రూము. బాల్కనీ లేదండి, విండో ఇచ్చాడు. చూడండి, విండో నుంచి బయట బ్యాక్గ్రౌండ్ కొబ్బరి చెట్లు అంతా ఉన్నాయి. చూడండి, ఈ రూమ్ వచ్చేసి నాకు 1200 పడింది. 1500 చెప్పాడు. బార్గెన్ చేసి 1000కి అడిగాను. బట్ ఏమని అన్నాడు, లాస్ట్ అండ్ ఫైనల్ 1200కి అయితే ఇచ్చాడు ఈ రూము. మీకు రూమ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇదేనండి రూము. 1200కి అయితే ఇచ్చాడండి. ఏసీ రూమ్ ఇది. బట్ ఏసీ కట్ చేసి అయితే ఇచ్చాడు మాకు. ఇది రూము చూడండి ఎలా ఉందో. స్పేషియస్గా అయితే బాగానే ఉంది, పర్లేదు, ఓకే, బాగుంది. కొంచెం పెద్దగా. ఈ రూమ్ వచ్చేసి మాకు ట్యాక్సీ అతనైతే చూపించాడు. ఇంకా అతను మళ్ళీ ఒక సమ్ అమౌంట్కి మంచి లొకేషన్స్ కూడా తిప్పి చూపిస్తానన్నాడు. ఒకసారి అది కూడా మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చింది అది. ఇదండి రూము. ఫ్రెండ్స్, చూశారు కదా రూము. ఇదండి రూము. మనకి రూమ్ వచ్చేసి ట్యాక్సీ అన్న ఇప్పించాడు. మళ్ళీ ఆయన సమ్ ప్లేసెస్ కూడా చూపిస్తానన్నాడు. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన కాల్ చేస్తే వచ్చి పికప్ చేసి తిప్పి చూపిస్తానన్నాడు. ఇది వచ్చేసి నా స్నాక్ ఐటము చికెన్ జంగిల్ శాండ్విచ్. ఇదైతే తింటాను ఇప్పుడు. తీసుకొచ్చుకున్నాను, ఫ్లైట్లో తిందాం ఎందుకులేని. మనకి ఫ్లైట్ కరెక్ట్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కరెక్ట్గా 5:25 అయితే స్టార్ట్ అయింది. గోవాకి తీసుకొచ్చేసరికి 6:20 కల్లా మనల్ని గోవాలో దింపేశాడు. అంత స్పీడ్గా అయితే వచ్చేసాడు. మనం బిఫోరే వచ్చేసాము గోవాకి. ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మనమైతే ప్లేసెస్ కొన్ని చూపిస్తాను కదా, అవి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గోవా. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.